రమణ మహర్షి బోధనల్లోని అత్యంత లోతైన సమాధి స్థితి గురించి ఈ చిన్న విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక్కడ వచ్చే అతిపెద్ద ప్రశ్న ఒకటే. అసలీ సమాధి స్థితి అంటే నిజంగా ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే మానవ ఉనికికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు ఇది ఒకే ఒక్క అంతిమ పరిష్కారం అన్నమాట. ఈ స్థితిని అర్థం చేసుకోవాలంటే ముందుగా సత్య ఆత్మ అని అద్భుతమైన భావనను మనం పట్టుకోవాలి. ఈ సత్య ఆత్మ ఎలాంటి మార్పులు లేకుండా ఎప్పుడూ ఒకేలా అచంచలమైన స్థిరత్వంతో ఉంటుంది. మన రోజువారీ జీవితంలోని హడావిడి ఎక్కడా, ఈ ఆత్మలోని ప్రశాంతత ఎక్కడా? ఈ రెండిటికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. మనం మెలకువగా ఉన్నప్పుడు పడే ఈ ప్రాపంచిక కష్టాలనే ఇక్కడ జాగ్రత్తలు సమస్యలు అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆ గందరగోళం నుండి బయటపడి ఈ కష్టాలతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేసుకోవడమే ఇక్కడ అసలైన పాయింట్. మరి అంత పెద్ద మార్పు ఎలా వస్తుంది? సరిగ్గా అక్కడే మన లోపల దాగి ఉన్న శక్తి బయటకొస్తుంది. అవునో, గమనించాల్సిన అద్భుతమైన విషయమేంటంటే చిట్ట చివరికి మనలోని అంతర్గత శక్తులన్నీ కలిసి ఒకే శక్తిగా మారిపోతాయి. ఇలా శక్తులన్నీ ఒకే చోట కేంద్రీకృతమై అన్నీ ఏకమవడమే మనం మాట్లాడుకుంటున్న ఆ అసలైన సమాధి స్థితి అన్నమాట. మరి ఈ ఉరుకులు పరుగుల గందరగోళ జీవితంలో ఆ ప్రశాంతమైన ఏకత్వ శక్తి జాడలను మనం ఎలా పట్టుకోగలం?